ది శాలీ హౌస్. నైఫ్ తీసుకొని అక్కడే వాళ్ళ పెట్ క్యాట్ని పీసెస్ కింద కట్ చేసి చంపేశాడు. ఆ కిచెన్ అంతా కూడా బ్లడ్ అండ్ స్మెల్తో నిండిపోయి ఉంది. ఆ షేప్ మెల్లగా విండో వైపు రావడం స్టార్ట్ అయింది. ఆ చిమ్మ చీకట్లో తనకి చెమటలు పడుతున్నాయి. విండో దగ్గరగా వచ్చినప్పుడు ఆ షేప్ ఒక ముసలావిడిలాగా అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని వియర్డ్ లుక్స్తో కనిపించింది. అండ్ ఆ విజువల్ చూసి టోనీ గుండె ఒక్క క్షణం అలా ఆగిపోయింది. వెంటనే వెనక్కి తిరిగిన డెబ్రాకి టోనీ ఐస్ చాలా కోపంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ బాడీ టోనీది కాదు, అతని బాడీ లోపల ఇంకెవరో ఉన్నారని ఆ సిచ్యువేషన్ని ఆమె లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు నేను మీ శివ. 1993లో టోనీ అండ్ డెబ్రా అనే యంగ్ మ్యారీడ్ కపుల్ యునైటెడ్ స్టేట్స్లో కాన్సాస్ సిటీలో ఉన్న ఒక హౌస్లో రెంట్కి ఉండడానికి వెళ్ళారు. ఆ హౌస్ చూడడానికి ఇన్ అండ్ అవుట్ సైడ్ చాలా బాగుంది. అండ్ ఆ హౌస్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్కి చాలా దగ్గరలో ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా దొరికింది. కాబట్టి వాళ్ళ హౌస్లో వెళ్ళడానికి ఎక్కువ థింక్ చేయలేదు. వారితో పాటు వాళ్ళ న్యూ బార్న్ బేబీ కూడా ఉంది. ఇక్కడ మీకు టోనీ ఎవరు డెబ్రా అనే కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకే ముందే క్లారిటీగా ఇస్తున్నా. టోనీ అంటే అబ్బాయి, డెబ్రా అంటే అమ్మాయి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. టోనీ పారానార్మల్ యాక్టివిటీస్ని పెద్దగా నమ్మేవాడు కాదు. అండ్ డెబ్రాకి మాత్రం గోస్ట్స్ అన్నా స్పిరిట్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. కానీ ఆమె ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సో గోస్ట్ మీద వీళ్ళిద్దరు ఒపీనియన్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. అయితే ఆ హౌస్కి వెళ్ళాక అంతా బాగానే ఉంది. టోనీ ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ రాగానే తన వైఫ్ అండ్ బేబీతో టైం స్పెండ్ చేయడం, అలా పీస్ఫుల్గా లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల వరకు ఆ హౌస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగానే ఉన్నారు. కానీ ఒకరోజు నైట్ డిన్నర్ చేస్తున్న టైంలో లైట్స్ ఫ్లిక్కరింగ్ అవడం స్టార్ట్ అయింది. అంటే మన హౌస్లో లూజ్ కనెక్షన్స్ ఉంటే లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయో సేమ్ అలానే. వాళ్ళకి అర్థం కాలేదు. సడన్గా ఏంటి ఇలా జరిగింది, ఏదైనా పవర్ ఇష్యూ ఉండొచ్చేమో అనుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు మంచి కంటెంట్ ఇంకా చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. సో కాసేపు అయ్యాక మళ్ళీ లైట్స్ అనేవి నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి. సరే అనుకుని హాల్లో కపుల్ టీవీ చూస్తున్న టైంలో మళ్ళీ సడన్గా బ్లింక్ అవడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ ఇలానే జరిగింది. బట్ వాళ్ళు కొంచెం డౌట్ క్రియేట్ చేసిన విషయం ఏంటి అంటే, సీలింగ్ ఫ్యాన్స్ ఆఫ్లో ఉన్నప్పటికీ వాటికి ఉన్న చైన్స్ ఆటోమేటిక్గా ఎవరో మూవ్ చేస్తున్నట్లు స్పిన్ అవ్వడం. అయినా కానీ వాళ్ళు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విన్ వల్ల అలా జరుగుతుందేమో అని ఆ విషయాన్ని నెగ్లెక్ట్ అయితే చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ హౌస్ ఓనర్ని కాంటాక్ట్ అయ్యి జరిగిన విషయం అంతా క్లియర్గా కన్వే చేశారు. అతను వెళ్ళి చెక్ చేశాడు, ఎలాంటి ఎలక్ట్రిక్ ఇష్యూస్ అయితే రైజ్ అవ్వలేదు. Contacted the landlord, but could never find any electrical problems in the house. కొన్ని రోజులయ్యాక వాళ్ళు కూడా ఈ విషయాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయితే అయిపోయారు. బట్ ఒకరోజు నైట్ మాత్రం వాళ్ళకి కొంచెం భయం కలిగింది. ఈ ఫారిన్ కంట్రీస్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే, నైట్ అయితే చిన్నపిల్లల్ని ఒక సపరేట్ రూమ్లో పడుకోబెట్టి వీళ్ళు ఇంకో రూమ్లోకి వెళ్ళి స్టే చేస్తారు. సేమ్ వీళ్ళు కూడా అలానే బేబీని ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి ఈ కొత్త జంట కిందకి వెళ్ళి కింద స్టే చేశారు. బాగా మిడ్ నైట్ అయ్యాక బేబీ ఏడవడం స్టార్ట్ చేసింది. ఇలా రోజు దొరుకుతుందే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఆ రోజు మాత్రం ఆ ఏడుపు నార్మల్గా అనిపించలేదు, భయంతో అరిచినట్లు అనిపించింది. అది విన్న వాళ్ళిద్దరికీ భయం వేసి వెంటనే ఆ బేబీ రూమ్లోకి వెళ్ళి చూశారు. బేబీ ఆ రూమ్లో ఉన్న కార్నర్ వైపు చూస్తూ కళ్ళు పెద్దగా చేసి నోరు పోయేలాగా అక్కడ ఎవరో ఉన్నట్లు గట్టిగా అరుస్తుంది. కానీ వాళ్ళకి ఎవ్వరూ కనిపించలేదు. ఆ రోజు నైట్ అంతా తన క్రైని కంట్రోల్ చేయడం టోనీ అండ్ డెబ్రా వల్ల పాసిబుల్ అవ్వలేదు. ఆ రోజు నైట్ జరిగిన ఇన్సిడెంట్ చాలా స్ట్రేంజ్గా అనిపించింది, కానీ ఆ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేశారు. బట్ నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కన్ఫ్యూజ్ అయ్యేలా చేసింది. ఒకరోజు నైట్ బేబీ రూమ్లో లైట్స్ ఆన్ చేసి ఉండడం అబ్జర్వ్ చేశాడు. ఇంత నైట్ అప్పుడు ఎవరు ఆ రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆన్ చేశారని వెళ్ళి చూస్తే ఫ్లోర్ మీద బేబీ ఆడుకునే బొమ్మలని సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాయి. అది కూడా ఎవరో అరేంజ్ చేసినట్లు సర్కిల్ పొజిషన్లో ఉన్నాయి. టోనీకి అసలు ఏం అర్థం కాలేదు, ఎవరు ఇలా చేశారు, మేము ఆల్రెడీ ఈ బొమ్మల్ని తీసి షెల్ఫ్స్లో కరెక్ట్ ప్లేస్లో చేశాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాయని డౌట్ వేసింది. బేబీని చూస్తే బాగానే పడుకొని ఉంది. కిందకు వెళ్ళి అతని వైఫ్ని అడిగాడు, నువ్వేమైనా టాయ్స్ తీసి ఫ్లోర్ మీద పెట్టావా లేదా అని. లేదు అని చెప్పింది. సరే అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి ఆ టాయ్స్ని తిరిగి షెల్ఫ్స్లో పెట్టి లైట్స్ ఆఫ్ చేసి స్టెప్స్ మీద దిగుతూ ఇలా ఎలా పాసిబుల్ అయిందని డిస్కస్ చేసుకున్నారు. బట్ మళ్ళీ ఆ రూమ్లో లైట్స్ బ్లింక్ అవుతున్న సౌండ్ వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. మళ్ళీ ఎలా ఆన్ అయ్యాయని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. చూస్తే ఇందాక ఏ పొజిషన్ అయితే ఆ టాయ్స్ ఉన్నాయో మళ్ళీ అదే పొజిషన్లో ఫ్లోర్ మీద ప్లేస్ చేస్తున్నాయి. వీళ్ళకి ఇంకా గుండె మోకాల్లోకి జారిపోయింది. టోనీ ఇలాంటివి బిలీవ్ చేయరు కాబట్టి అతనికి ఏం అర్థం కాలేదు. బట్ డెబ్రాకి వీటి మీద ఒక ఐడియా ఉంది కాబట్టి తను వేరేలా థింక్ చేసింది. ఇక్కడ ఎవరో కానీ కేవలం టాయ్స్ ఆడుకోవట్లేదు, వాళ్ళు ఒక మెసేజ్ని సెండ్ చేస్తున్నారని అర్థం చేసుకుంది. బట్ ఆ మెసేజ్ ఏంటని తెలియదు. అంతేకాకుండా వాళ్ళు పెంచుకున్న డాగ్ కూడా కొన్నిసార్లు హౌస్లో ఉండే విండోస్ని చూస్తూ బార్క్ చేస్తూ ఉండేది, కానీ ఎక్కడో ఎవరో కనపడలేదు. టోనీ పడుకున్నప్పుడు స్పెషల్లీ నైట్ టైమ్స్ హెడ్ వెనక నుంచి ఎవరో మూవ్ అయినట్లుగా ఫుడ్ స్టెప్స్ అయితే వినిపించాయి. కానీ లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు.
ఇంకొన్నిసార్లు బేబీ ఉంటున్న రూమ్లో సడన్గా కూల్ అయిపోయేది. ఒక్కోసారి మాత్రం ఎవరో మూలుగుతున్నట్టు సౌండ్స్ రావడంతో డాగ్స్ ఏమనుకొని చూశాడు, కానీ కాదు. ఒకవేళ బేబీ ఏమైనా ఏడుస్తుందా అని చెక్ చేస్తే బేబీ కూడా కాదు. కానీ ఆ సౌండ్ మాత్రం ఒక డార్క్నెస్ నుంచి వస్తుంది, అది కూడా చిన్న పిల్లాడు ఏడ్చినట్లుందని అబ్జర్వ్ చేశాడు. టోనీ అండ్ డెబ్రాకి ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్కి రీజన్ ఒక చిన్న పిల్ల ఆత్మని కన్ఫర్మ్ చేసుకున్నారు. వాళ్ళకి ఈ డెవిల్స్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ని స్టడీ చేసే ఒక టీమ్ని ఆ హౌస్కి ఇన్వైట్ చేశారు. ఆ టీంకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు రాగానే అంటే తక్కువ టైంలోనే ఈ ప్లేస్లో ఒక చిన్న పిల్ల ఆత్మ ఉందని ఐడెంటిఫై చేశారు అండ్ వాళ్ళు చూశారు కూడా. There's a little girl that's standing right there, right at the top of the stairs. అప్పుడు వాళ్ళు ఈ హౌస్ హిస్టరీ గురించి తెలుసుకుంటే శాలీ అనే 7 years ఉన్న ఒక ఫీమేల్ చైల్డ్ ఒక సీరియస్ మెడికల్ ప్రాబ్లం వల్ల అక్కడే చనిపోయి స్పిరిట్గా మారిందని అర్థమైంది. ఒకసారి టోనీ ఆఫీస్ వర్క్ హెవీగా ఉండడంతో ఇంటికి రాగానే తన బెడ్రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ రూమ్లో విండో లెగ్స్ని ప్లేస్ చేసే డైరెక్షన్లో ఉంది. ఆ రోజు నైట్ తను అలా రెస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మెలకు వచ్చి నిద్రమత్తులకు కళ్ళు తెరిచి విండో వైపు చూశాడు. ఆ విండో బయట చాలా డస్ట్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఒక షేప్లోకి మారుతున్నాయి. బట్ అది ఏంటి అనేది క్లారిటీగా చూడలేకపోతున్నాడు. కానీ ఆ షేప్ మెల్లిగా విండో వైపు రావడం స్టార్ట్ అయింది. ఆ చెమ్మ చీకట్లో తనకి చెమటలు పట్టేస్తున్నాయి. విండో దగ్గర వచ్చినప్పుడు ఆ షేప్ ఒక ముసలావుడి ఫేస్ లాగా అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని వీల్డ్ లుక్స్తో కనిపించింది. తను ఆ విండో నుంచి లోపలికి ఎంటర్ అయింది. రూమ్ అంతా చాలా కోల్డ్గా మారిపోయింది. చాలా ఫాస్ట్గా విండో వస్తుంది. ఆ విజువల్ చూసిన టోనీ గుండె ఒక్క క్షణం అలా ఆగిపోయింది. అరవడానికి కూడా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. వెంటనే ఆ ఆకారం టోనీ దగ్గరికి వచ్చి సడన్గా డిసప్పేర్ అయింది. అప్పుడు ఇక గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. వెంటనే డెబ్రా వచ్చి టోనీ ఏమైందని అడిగింది. జరిగిందంతా చెప్పాడు. ఆ రూమ్లో క్లైమేట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. విండ్ కూడా ఒక్కసారిగా రావడం ఆగిపోయింది. రూమ్ అంతా చాలా సైలెంట్గా ఉంది. చివరికి ఆ సైలెన్స్ కూడా వాళ్ళని భయపెట్టింది. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డేంజర్ చాలా ఎక్కువ ఉందని టోనీ చెప్పాడు. ఆ ఫేస్ షేప్ అతనికి ఒక మిర్రర్స్లో విండోస్ దగ్గర అండ్ అతను వెనకే ఉన్నట్టు చాలాసార్లు ఫీల్ అయ్యాడంట. జస్ట్ అవి కనపడి భయపెడితేనే అతనికి చాలా భయం వేసింది. బట్ ఆ తర్వాత నుంచి మాత్రం ఫిజికల్గా హర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. మెయిన్గా తను ఒంటరిగా ఉన్నప్పుడు హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది బాడీ పైన చాలా బ్లడ్ వచ్చే విధంగా స్క్రాచెస్ అయితే కనపడ్డాయి. అది నిజంగా పారానార్మలా లేక అతనే ఇలా చేస్తున్నాడనే కన్ఫ్యూజన్ చాలా మందిలో వచ్చింది. బట్ ఇంకొంతమంది అతను ఏమైనా మెంటలీ డిసార్డర్ క్యాండిడేట్ లేక చైల్డిష్ మెంటాలిటీ ఏమైనా ఉందా అని అలా చేసుకోవడానికి టోనీకి సపోర్ట్గానే మాట్లాడారు. అండ్ అతను ఫోర్ హెడ్ పైన కూడా మిస్టీరియస్గా కొంచెం ఇంజురీ అయినట్లుగా ఆ ప్లేస్లో ఫామ్ అయినట్లు కనబడుతుంది. ఆ పారానార్మల్ టీం అందరికీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అదేంటంటే ఒక డార్క్ యాంగర్ ఈ హౌస్లో తిరుగుతుంది అని అండ్ టోనీని టార్గెట్ చేసిందని. బట్ ఎందుకో తెలియదు కానీ ఒక్క అటెంప్ట్ కూడా డెబ్రా మీదకి ఏమీ జరగలేదు. ఆమెకి ఇలాంటి ఛాలెంజ్ ఒకటి కూడా ఆ హౌస్లో ఉన్నప్పుడు ఫేస్ కూడా చేయలేదు. ఈవెన్ ఆమె ఇంట్లో ఒక్కసారి ఎలోన్గా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు. అండ్ బేబీకి కూడా ఎలాంటి హామ్ జరగలేదు. టోనీకి మాత్రం ప్రతి నిమిషం ఒక గండంలాగా అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ ఇన్సిడెంట్స్ ఇంకా డేంజరస్గా మారాయి. టోనీకి ప్రతిరోజు తెలియని ఒక రూపం అతని డ్రీమ్స్లోకి వచ్చి సరిగ్గా రెస్ట్ తీసుకొనివ్వకుండా చేస్తుంది. ఒకరోజు ఇలానే చాలా బ్యాడ్ థాట్స్ రావడంతో ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి కిచెన్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ కుకింగ్ కోసం యూజ్ చేసే ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళ పెట్ క్యాట్ని పీసెస్ చేసి చంపేశాడు. ఆ కిచెన్ అంతా కూడా బ్లడ్ అండ్ స్మెల్తో నిండిపోయింది. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ని చూడడానికి వెళ్ళాడు. అలా కాసేపు అయ్యాక ఇంటికి వచ్చి చూస్తే కిచెన్ మొత్తం బ్లడ్తో నిండుంది. ఏమైందని తన వైఫ్ని క్వశ్చన్ చేశాడు. ఆమెకు ఎవరు చేశారో ఆన్సర్ తెలుసు కానీ చెప్పలేదు. అంటే టోనీకే తెలియదు తను ఇలా చేశాడని. అంటే అర్థం చేసుకోండి అతని మెంటల్ కండిషన్ ఎక్కడి వరకు వెళ్ళిందో. బట్ అక్కడితో హాంటింగ్ అయితే అవ్వలేదు. ఇంకో రోజు టోనీ కిచెన్లో కుక్ చేస్తున్నప్పుడు నైఫ్ పట్టుకొని ఇంగ్రీడియంట్స్ కట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక వాయిస్ అతనికి కనపడింది. అదేం చెప్తుందంటే వెళ్ళి నీ వైఫ్ని చంపే అని. వెంటనే ఆ కత్తిని అక్కడ పడేసి బేబీ దగ్గర ఉన్న తన వైఫ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అంతేకాకుండా నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను నా కంట్రోల్లో లేను, ఇంకెవరో నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని. అలా చూసుకుంటే తన క్యాట్ తనే చంపాడని రిలైజ్ అయ్యి కూడా చాలా బాధపడ్డాడు. డెబ్రా కూడా అతని కండిషన్ చూసి చాలా బాధపడింది. ఒక్కోసారి అసలు నేను మ్యారేజ్ చేసుకుంది ఈ పర్సన్ అయినా అతనికి డౌట్ వచ్చేది. ఇంకోసారి మళ్ళీ సిమిలర్ ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది. బట్ ఇది మాత్రం చాలా క్లోజ్ అండ్ డెబ్రా కూడా చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఈ టెన్షన్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. వీటి నుంచి దూరంగా ఉండాలంటే మనం ఏది పట్టించుకోకుండా మన వర్క్స్లో బిజీ అయిపోయి హ్యాపీగా ఉండాలి. అలా అయితేనే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడదాం అనుకున్నారు. అందుకే వాళ్ళిద్దరు సరదాగా టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని కిచెన్ ఏరియాలో ప్రిపేర్ చేస్తున్నారు. ఇద్దరు హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. అలా కాసేపు అయ్యాక డెబ్రా ఫుడ్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయింది. అలా కొంచెం సేపు అవ్వగానే కిచెన్ ఏరియా అంతా కూల్ అయిపోయింది. ఒకేసారి ఇలా ఎందుకు జరిగిందనేది థింక్ చేస్తున్న లోపే ఆమె వెనక టోనీ కత్తి తీసుకుని ఆమె చంపాలని చూశాడు. వెంటనే వెనక్కి తిరిగిన డెబ్రాకి టోనీ ఐస్ చాలా కోపంగా కనపడ్డాయి. ఇప్పుడు ఆ బాడీ టోనీది కాదు, అతని బాడీ లోపల ఇంకెవరో ఉన్నారని
ఆ సిచ్యువేషన్ ఆమె లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది. కాసేపు అయ్యాక మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చేసాడు. లేదంటే తనకు అదే చివరి రోజు అయ్యేది. ఇంకో రోజు టోనీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన బేబీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలాసేపు బేబీతో ఆడుకొని లంచ్ చేయడానికి స్టెప్స్ నుంచి కిందకి వెళ్తున్నాడు. సడన్గా ఏం జరిగిందో తెలియదు, ఆ స్టెప్స్ నుంచి కింద పడిపోయాడు. ఈ యాక్సిడెంట్తో అతనికి కొన్ని ప్లేసెస్లో బోన్స్ కూడా బ్రేక్ అయ్యాయి. ఇవన్నీ ఇక భరించలేక డెబ్రా కూడా ఒక కంక్లూషన్ అయితే వచ్చేసింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి. నా హస్బెండ్ని ఇలా ఇక్కడ కొన్ని రోజులు ఉంచితే అతని ప్రాణాలు కూడా పోతాయని, ఎలా అయినా ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యింది. అలా 2 ఇయర్స్ అక్కడే అతి కష్టం మీద సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారు. ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సైటింగ్స్ టీమ్స్ ద్వారా వైల్డ్ వైడ్గా తెలిసిపోయింది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అంత జరిగే వరకు వాళ్ళు ఎందుకు అక్కడే స్టే చేయడం, వెళ్ళిపోవచ్చు కదా అని. తన హస్బెండ్ నాకు ఇలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు ఇక్కడ ఉండడం అని చెప్పినప్పుడు ఆ వర్డ్స్ని స్టార్టింగ్లో సీరియస్గా తీసుకోలేదు. ఎగ్జైట్ అయ్యేది అండ్ వాటి మీద ఇంట్రెస్ట్ కూడా చూపించేది. అంతేగాని టోనీ డేంజర్ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత చివరికి ఆమె మీద ఎఫెక్ట్ అయినప్పుడు అవన్నీ నిజమేనని నమ్మి ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. సో ఆ హౌస్లో జరిగింది ఇది. యునైటెడ్ స్టేట్స్లో శాలీ హౌస్ అనే మాట ఎక్కడైనా వినపడితే బ్రెయిన్ హార్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఇక హార్ట్ అయితే ఏ పొజిషన్కి వెళ్ళిద్దో మీరు అర్థం చేసుకోండి. ప్రజెంట్ అయితే ఆ హౌస్ని ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక టోనీ చాలా హెల్దీ పర్సన్గా చేంజ్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళైతే ఒక హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోని కూడా మీకు తెలిసిన హర్రర్ లవర్స్కి సెండ్ చేయండి. మళ్ళీ న్యూ కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.